ఇజలా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రేమైన వర్లరా, దేవుని యందు నమ్మకము కలిగిన వ్యక్తి గురించి ఇక్కడ రాయబడుతుందండి. ఎవరైతే ఆ దేవాది దేవుణ్ణి నమ్మి ఉన్నారో వారు ధన్యులు. వారికి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆశ్రయముగా ఉంటాడు. ఎందుకనంటే మరి అతనికి ఎటువంటి సమస్య వచ్చినా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఇక్కడ ఒకసారి మనం ఆలోచించేద్దాం. ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులండి. వారు జలముల యొద్ద నాటబడిన చెట్లు వలె ఉంటారని, కాలవల ఓరన మరి చక్కగా పచ్చగా ఫలించే చెట్లు వలె ఉంటూ, వర్షము లేని సంవత్సరమును కూడా వారు చింతపడకుండా మరి ఎంతో జాగ్రత్తగా నవనవలాడుతూ కాపు కాసేవారిగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వర్లరా, ప్రభు యందు మీ నమ్మిక ఎలా ఉన్నది అనేది ఈ ఉదయకాలం ముందు మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, మరి ఎవరైతే నమ్ముతారో వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ భక్తుడైన ఇర్మియా కూడా అంటున్నాడు, యెహోవాను నమ్మండి, ఆ యెహోవా మీకు ఆశ్రయముగా ఉంటాడు, మీ జీవితము ధన్యకరముగా మారుతుంది, అలాగే ఫలించే చెట్టు వలె ఉంటారు. ఒకవేళ మరి వర్షము లేని సంవత్సరంలో కూడా, అంటే వర్షం లేక నీరు లేని సంవత్సరంలో కూడా భయపడాల్సిన అవసరము లేదు అన్నట్లుగా. కాబట్టి చాలామంది నమ్మినట్లే నమ్మి వారు అపనమ్మకంలోనికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది. అందుకనే ఎన్నో మార్లు విశ్వాసంలో జారిపోతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, నమ్మాలి. ఆనాడు మార్తతో ప్రభు సెలవిస్తున్న మాట, నమ్మిక మాత్రమే ఉంచు, నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతామని. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కూడా ప్రభువును నమ్మిన వారిగా ఉండాలి, కానీ నమ్మకాన్ని కోల్పోయిన వారిగా ఉండకూడదండి. నమ్మితే దీవించబడతావు, నమ్మితే ప్రభు యొక్క మహిమను చూడగలుగుతావు, నమ్మితే నీ జీవితంలో ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులున్న దేవుడంట కనుమరుగైపోయేలా చేస్తాడు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్ని. మరి అసాధ్యమైన పరిస్థితులను కూడా సుసాధ్యముగా దేవుడు మార్చగలడు. కాబట్టి ఉదయకాలం ముందు మీ నమ్మిక ఎలా ఉన్నది? ప్రభువును నమ్మితే ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ మీకు ఒక ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.